ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో హైదరాబాద్లోని హయత్నగర్ ప్రాంతం నగర వాసులకి దండం పెట్టి చెబుతున్నా. మన నగరాన్ని మనమే గలీజు చేసుకుంటున్నాము. దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిద్దాము. వాడుతున్న కొద్దిపాటి ప్లాస్టిక్ ని కూడా సరైన ప్లేస్ లోకి డిస్పోజ్ చేద్దాము. ఇలా రోడ్డుల వెంట వేసి నగరాన్ని నాశనం చేయకండి. ఆపై మున్సిపాలిటీ వాళ్ళని నిందించకండి. వాళ్ళు మనుషులే అనే సత్యాన్ని గ్రహించగలిగితే మన చెత్తని ఈ విధంగా రోడ్డు ప్రక్కన వేస్తామా? వీధులు ఊడ్చే వాళ్ళు కూడా మన అక్క చెల్లో అనుకుంటే ఈ విధంగా చేస్తామా? ఇలా రోడ్డుల వెంట వేసి నగరాన్ని నాశనం చేయకండి. ఆపై మున్సిపాలిటీ వాళ్ళని నిందించకండి. వాళ్ళు మనుషులే అనే సత్యాన్ని గ్రహించగలిగితే మన చెత్తని ఈ విధంగా రోడ్డు ప్రక్కన వేస్తామా? వీధులు ఊడ్చే వాళ్ళు కూడా మన అక్క చెల్లో అనుకుంటే ఈ విధంగా చేస్తామా? ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో హైదరాబాద్లోని హయత్నగర్ ప్రాంతం నగర వాసులకి దండం పెట్టి చెబుతున్నా. మన నగరాన్ని మనమే గలీజు చేసుకుంటున్నాము. దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిద్దాము. వాడుతున్న కొద్దిపాటి ప్లాస్టిక్ ని కూడా సరైన ప్లేస్ లోకి డిస్పోజ్ చేద్దాము. ఇలా రోడ్డుల వెంట వేసి నగరాన్ని నాశనం చేయకండి. ఆపై మున్సిపాలిటీ వాళ్ళని నిందించకండి. వాళ్ళు మనుషులే అనే సత్యాన్ని గ్రహించగలిగితే మన చెత్తని ఈ విధంగా రోడ్డు ప్రక్కన వేస్తామా? వీధులు ఊడ్చే వాళ్ళు కూడా మన అక్క చెల్లో అనుకుంటే ఈ విధంగా చేస్తామా? ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో హైదరాబాద్లోని హయత్నగర్ ప్రాంతం నగర వాసులకి దండం పెట్టి చెబుతున్నా. మన నగరాన్ని మనమే గలీజు చేసుకుంటున్నాము. దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిద్దాము. వాడుతున్న కొద్దిపాటి ప్లాస్టిక్ ని కూడా సరైన ప్లేస్ లోకి డిస్పోజ్ చేద్దాము. ఇలా రోడ్డుల వెంట వేసి నగరాన్ని నాశనం చేయకండి. ఆపై మున్సిపాలిటీ వాళ్ళని నిందించకండి. వాళ్ళు మనుషులే అనే సత్యాన్ని గ్రహించగలిగితే మన చెత్తని ఈ విధంగా రోడ్డు ప్రక్కన వేస్తామా? వీధులు ఊడ్చే వాళ్ళు కూడా మన అక్క చెల్లో అనుకుంటే ఈ విధంగా చేస్తామా?